మనము మనకున్న బిడ్డల విషయంలో ఒకరు చాలా యాక్టివ్గా ఉండొచ్చండి, ఒకరు అంత యాక్టివ్గా ఉండకపోవచ్చు. ఒకరు సంపాదించవచ్చు, ఒకరు సంపాదించకపోవచ్చు. ఒకరు మంచి పేరు తేవచ్చు, ఒకరు కొంచెం మనకంత మంచి పేరు తెచ్చేవారుగా ఉండకపోవచ్చు. కానీ ఏ క్రిస్టియన్ ఫాదర్, ఏ క్రిస్టియన్ ఇంటి యజమాని ఇంట్లో అందరి విషయంలో న్యాయంగా ఉండాలి. అది యోబు చేస్తాడు అనుకుంటా. తప్పిపోయిన కుమారుడు కథలో కూడా ఏం జరిగింది? ఒక కుమారుడు తప్పిపోయాడు. అతడు తిరిగి వచ్చినప్పుడట తండ్రి ఏం చేశాడంటే, అసలు అతనికి ఎంత సంతోషంగా ఖర్చు పెట్టాడో. ఎంత ఖర్చు పెట్టుంటాడంటే, చాలా బంగారం తెచ్చాడా, వస్త్రాలు తెచ్చాడా, విందు చేశాడా. పెద్ద అబ్బాయి అప్పుడు అనుకుంటున్నాడు, అదే మరి మా తమ్ముడు లేడు కాబట్టి నాతో మాట్లాడేవాడు తప్ప మా డాడీ. మా తమ్ముడు వచ్చాడు, ఇంకా అక్కర్లా. పిల్లల సైకాలజీ అలాగే ఉంటుందండి. మా తమ్ముడు వచ్చాడు, ఇంకా అక్కర్లేదు, అందుకని ఇంకా అసలు నాకు ఫోను లేదు, ఏమి లేదు, ఇంట్లోకి చేద్దాం అది చేద్దాం. తమ్ముడు లేనప్పుడు మాత్రం ఎరా అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, అది చేద్దామా అనేవాడు మా డాడీ. తమ్ముడు వచ్చాడంట, విందు చేసేస్తున్నాడంట అని అన్నగారు బయట అలిగాడంట. అలిగే అన్నలు ఉంటారు. అప్పుడు నేను అనుకుంటాను, ఒక్కసారిగా వాడు అలిగినప్పుడు, పెద్దోడు అలిగినప్పుడు తండ్రి ఏం చేశాడో తెలుసండి? వాక్యం చెప్తుంది, హీ వెంట్ అవుట్ సైడ్ టు ఆస్క్ హిమ్ టు కమ్ ఇన్సైడ్ అని ఒక ఇంగ్లీష్లో మాట. అంటే అతడు వెలుపలికి వెళ్ళి తన పెద్ద కుమారుణ్ణి లోపలికి రమ్మని పిలిచాడు. చిన్నోడి కోసం అసలు ఒక్కరోజు కూడా బయటకు వెళ్ళేది ఆయన. వెళ్ళలేదండి, అక్కడే ఉన్నారు, బాధపడ్డారు, కుమిలిపోయారు. కానీ ఎప్పుడు కనీసం ఎంక్వైరీ కోసం బయటకు వెళ్ళాలి. కానీ పెద్దోడి కోసం మాత్రం ఆయన బయటకు వచ్చాడు. అంటే ఇప్పుడు చిన్న ఆయనకి పెద్ద విందు చేస్తున్నాడని అర్థం పెద్దోడు నిర్లక్ష్యం చేయడం కాదే. సమన్యాయం. నా ప్రార్థన, యేసయ్య నాకు నేర్పింది, ఈరోజు నాకు నేర్పింది మీతో ప్రస్తావిస్తున్నాను. ఇంట్లో ప్రతి తల్లిదండ్రులు సమన్యాయం పాటిద్దాం. ఆమేన్. ఒకసారి ఒక రోజేమో రెండో కొడుకు కలుగుతాడు. రెండో కొడుకు కలిగినంత మాత్రాన పెద్దోళ్ళ మీద అధికమైన ప్రేమ చూపించక్కర్లా, ఇంకో 4 రోజులతో పెద్ద కొడుకు కలుగుతాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈక్వల్గా అందరినీ ప్రేమ విషయంలో న్యాయబద్ధంగా ఉందాం. ఇంకా